వెల్కమ్ బ్యాక్ టు కిషోర్ బాబు ఆటోటెక్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, మనం ఈరోజు హీరో ప్యాషన్ ప్రో, హోండా షైన్ ఈ రెండు వెహికల్స్ మధ్య వ్యత్యాసం ఈ వీడియోలో చూద్దాం. హీరో ప్యాషన్ ప్రో తర్వాత హోండా షైన్ ఈ రెండు BS4 నుంచి BS6కి అప్గ్రేడ్ అయిన తర్వాత కలర్స్లో చేంజెస్ వచ్చింది, ఇంజన్లో చేంజెస్ వచ్చింది. సో ఇప్పుడు ఈ వీడియోలో ఈ రెండు వెహికల్స్ మధ్య వ్యత్యాసం తెలుసుకుందాం, డిఫరెన్సెస్ ఏంటి తెలుసుకుందాం. సో అంతేకాకుండా నేను ఈ వీడియోలో ఈ రెండు వెహికల్స్ సంబంధించిన ప్రైస్, ఫీచర్స్, పెర్ఫార్మెన్స్, కలర్స్ గురించి చెప్పబోతున్నాను. ఒకవేళ మీరు హోండా షైన్ కానీ లేక హీరో ప్యాషన్ ప్రో కానీ తీసుకోవాలని అనుకుంటే మీరు ఏ వెహికల్ ఎంచుకోవాలో ఒక నిర్ణయానికి వస్తారని ఆశిస్తున్నాను. సో ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే ఈ రెండు వెహికల్లో ఏది పర్చేజ్ చేయాలి మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. BS6కి అప్గ్రేడ్ అయిన తర్వాత ఇంజన్లో కొన్ని చేంజెస్ అయితే జరిగినాయి. సో ముందుగా మనం హోండా షైన్ కలర్స్ గురించి ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు షైన్ కలర్ విషయానికి వస్తే ప్యూర్ బ్లాక్, రెబల్ రెడ్ మెటాలిక్ కలర్, సన్సెట్ బ్రౌన్ మెటాలిక్ కలర్, ఇంపీరియల్ రెడ్ మెటాలిక్ కలర్, అథ్లెటిక్ రెడ్ మెటాలిక్ కలర్, అథ్లెటిక్ బ్లూ మెటాలిక్ కలర్. ఈ కలర్స్ ఇప్పుడు మనకి BS6 అప్గ్రేడ్స్తో ఇప్పుడు మనకి లభిస్తాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు హీరో ప్యాషన్ ప్రో BS6 కలర్స్ ఏమేమి కలర్స్ ఉన్నాయి, ఈ BS6 అప్గ్రేడ్లో కొత్తగా ఏం కలర్స్ వచ్చినాయి ఇప్పుడు చూద్దాం. స్పోర్ట్స్ రెడ్ కలర్, గ్లేజ్ బ్లాక్ కలర్, మూన్ ఎల్లో కలర్, హెవీ గ్రే మెటాలిక్ కలర్. ఈ 4 కలర్ల ఆప్షన్స్ మనకి హీరో ప్యాషన్ ప్రోలో దొరుకుతుంది. కలర్ విషయం కంపేర్ చేసుకుంటే మనకి హోండా షైన్లో ఎక్కువ కలర్ ఆప్షన్స్ లభిస్తాయి. సో అదేవిధంగా మనం కలర్స్ గురించి ప్యాషన్ ప్రోలో మనకి 4 కలర్ ఆప్షన్స్ మాత్రమే దొరుకుతుంది. అదే గ్రాఫిక్ కలర్స్ విషయం పోల్చుకుంటే మనకి ప్యాషన్ ప్రోలో ఎక్కువ గ్రాఫిక్ కలర్స్ లభిస్తాయి. హోండా షైన్లో మనకి క్రోమ్ కలర్ గ్రాఫిక్స్తో కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు హీరో ప్యాషన్ ప్రో తర్వాత హోండా షైన్ ఈ రెండు ఇంజన్ల మధ్య BS6 అప్గ్రేడ్ అయిన తర్వాత ఈ రెండు ఇంజన్ల మధ్య వ్యత్యాసం ఇప్పుడు చూద్దాం. డిఫరెన్సెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా హీరో ప్యాషన్ ప్రో ఇంజన్ స్పెసిఫికేషన్స్, దాని CC గురించి ఇప్పుడు చూద్దాం. ఇంజన్ 110cc ఎయిర్ కూల్డ్ 4-stroke BS6 కంప్లైంట్ ఎక్సెన్స్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్తో 7500 RPMకి 6.73 kW పవర్, 5000 RPMకి 9.79 న్యూటన్ మీటర్ టార్క్ని ఈ ఇంజన్ జనరేట్ చేస్తుంది. సో అదేవిధంగా మనకి ఇందులో 4-speed గేర్ బాక్స్ దొరుకుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు హోండా షైన్ CC దాని ఇంజన్ స్పెసిఫికేషన్స్ గురించి ఇప్పుడు చూద్దాం. 124cc 4-stroke SI BS6 కంప్లైంట్ ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్తో 7500 RPMకి 7.9 kW పవర్, 6000 RPMకి 11 న్యూటన్ మీటర్ టార్క్ని ఈ ఇంజన్ జనరేట్ చేస్తుంది. అంతేకాకుండా ఈ హోండా షైన్లో మనకి 5-speed గేర్ బాక్స్ దొరుకుతుంది. సో ఈ రెండు వెహికల్ ఇంజన్ విషయం మనం కంపేర్ చేసుకుంటే మనకి హోండా షైన్లో 11 Nm టార్క్ని ఈ హోండా షైన్ జనరేట్ చేస్తుంది. సో ప్యాషన్ ప్రో మనకి 9.7 టార్క్ని ప్యాషన్ ప్రో జనరేట్ చేస్తుంది. సో దీంట్లో మనకి ఎక్కువ టార్క్ జనరేట్ చేసేది మనకి హోండా షైన్ ఎక్కువ టార్క్ని జనరేట్ చేస్తుంది. సో అదేవిధంగా ఇది మనకి 110cc సెగ్మెంట్లో ప్యాషన్ ప్రో వస్తుంది. సో 125cc సెగ్మెంట్లో మనకి హోండా షైన్ వస్తుంది. ఎక్కువ పవర్ టార్క్ కావాలనుకుంటే మీరు హోండా షైన్ తీసుకుంటే మీకు ఎక్కువ పవర్ టార్క్ లభిస్తుంది. ఇప్పుడు ఈ రెండు వెహికల్స్ యొక్క సస్పెన్షన్ గురించి ఇప్పుడు చూద్దాం. ఈ రెండు వెహికల్స్లో సస్పెన్షన్ ఏది ఎక్కువ స్మూత్ ఉంది, ఎక్కువ కంఫర్టబుల్ డ్రైవింగ్ ఉంది ఇప్పుడు చూద్దాం. ముందుగా హోండా షైన్ సస్పెన్షన్ గురించి చూద్దాం. సస్పెన్షన్ ఫ్రంట్ సస్పెన్షన్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, రియర్ హైడ్రాలిక్ టైప్ సస్పెన్షన్. రియల్ హైడ్రాలిక్ టైప్ సస్పెన్షన్ ఇవ్వడం వల్ల మనకి ఎక్కువ స్మూత్ అండ్ కంఫర్టబుల్ డ్రైవింగ్కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం హీరో ప్యాషన్ ప్రో సస్పెన్షన్ గురించి చూద్దాం. ఈ సస్పెన్షన్ విషయానికి వస్తే మనకి ఫ్రంట్ కన్వెన్షనల్ ఫోర్క్ సస్పెన్షన్ ఇవ్వడం జరిగింది, అలాగే రియర్ మనకి ట్విన్ సాక్స్ సస్పెన్షన్ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి చాలా స్మూత్ అండ్ మనకి కంఫర్టబుల్ డ్రైవింగ్కి ఇది కూడా బాగా ఉపయోగపడుతుంది. సో ఫ్రంట్ కన్వెన్షనల్ ఫోర్క్ అండ్ రియర్ ట్విన్ సాక్స్ ఇవ్వడం వల్ల, అడ్జస్టబుల్ ప్లస్ ట్విన్ సాక్స్ ఇవ్వడం వల్ల ఇది కూడా మనకి చాలా కంఫర్టబుల్ డ్రైవింగ్ని ఇస్తుంది. ఫ్రెండ్స్, సస్పెన్షన్ విషయంలో నేను ఒకటి చెప్తాను. మీరు ఫస్ట్ షోరూమ్కి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత మీకు ఏ వెహికల్ అయితే కంఫర్ట్గా ఉందో, ప్యాషన్ ప్రో కంఫర్ట్గా ఉందా లేకపోతే షైన్ కంఫర్టబుల్గా ఉందా సస్పెన్షన్ విషయంలో,
ఈ సస్పెన్షన్ విషయం మీరు క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాత మీరు ఏ వెహికల్ తీసుకోవాలో డిసైడ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు ఈ ప్యాషన్ ప్రో టైర్స్ అండ్ బ్రేక్ విషయానికి వస్తే, టైర్ విషయంలో మనకి ఫ్రంట్ అండ్ రియర్ 80/100 18 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ ఇవ్వడం జరిగింది. బ్రేక్ విషయానికి వస్తే ఇందులో 2 వేరియంట్ ఉంది, ఒకటి డిస్క్ బ్రేక్ వేరియంట్ ఉంది, ఇంకో డ్రమ్ బ్రేక్ వేరియంట్ ఉంది. సో ఫ్రంట్ వచ్చి మనకి 240 mm డిస్క్ బ్రేక్ వస్తుంది, రియర్ వచ్చి మనకి 130 mm డ్రమ్ బ్రేక్ వస్తుంది. అలాగే హోండా షైన్ టైర్స్ అండ్ బ్రేక్ విషయానికి వస్తే మనకి టైర్స్ వచ్చి ఫ్రంట్ అండ్ రియర్ 80/100 18 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి బ్రేక్ విషయానికి వస్తే ఫ్రంట్ 240 mm డిస్క్ వస్తుంది, అలాగే రియర్ 130 mm డ్రమ్ వస్తుంది. సో ఇందులో కూడా 2 వేరియంట్లు ఉంది, ఒకటి డిస్క్ బ్రేక్ వేరియంట్ ఉంది, ఇంకోటి డ్రమ్ బ్రేక్ వేరియంట్ ఉంది. సో ఇది మనకి డ్రమ్ బ్రేక్ వేరియంట్ వచ్చి మనకి 130 mm డ్రమ్ వస్తుంది 2 వేరియంట్లకు కూడా. టైర్ విషయంలో 2 వెహికల్స్లో కూడా 80/100 18 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ ఇవ్వడం జరిగింది. అలాగే బ్రేక్ విషయంలో కూడా 130 mm డ్రమ్ బ్రేక్, అలాగే 240 mm డిస్క్ బ్రేక్ 2 వెహికల్ కూడా ఈక్వల్గా బ్రేక్ అండ్ ట్యూబ్లెస్ టైర్ విషయంలో 2 ఈక్వల్గానే ఉన్నాయి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు 2 వెహికల్స్లో కూడా డిస్క్ బ్రేక్ ఆప్షన్ అయితే ఉంది. ప్యాషన్ ప్రోలో డిస్క్ బ్రేక్ ఆప్షన్ ఉంది, హోండా షైన్లో కూడా డిస్క్ బ్రేక్ ఆప్షన్ ఉంది. సో టైర్స్ విషయంలో కూడా సేమ్ ట్యూబ్లెస్ టైర్ 80/100 ట్యూబ్లెస్ టైర్ ప్యాషన్ ప్రోలో ఇవ్వడం జరిగింది. అలాగే హోండా షైన్లో కూడా 80/100 18 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ ఇవ్వడం జరిగింది. సో ఈ 2 వెహికల్స్లో కూడా బ్రేకింగ్ సిస్టమ్ ఈక్వల్గా ఉంది. మన ఇందులో డిఫరెన్స్ అయితే చూడడానికి ఏమీ లేదు. ఇప్పుడు ఈ హీరో ప్యాషన్ ప్రో ఫీచర్స్ గురించి చూద్దాం. ఇది మనకి BS6కి అప్గ్రేడ్ అయిన తర్వాత ఏమేమి ఫీచర్స్ కొత్తగా యాడ్ చేయడం జరిగింది ఇప్పుడు చూద్దాం. ఈ ప్యాషన్ ప్రోలో కొత్తగా ఏమేమి ఫీచర్స్ యాడ్ చేశారో ఇప్పుడు చూద్దాం. ఇందులో మనకి సేఫ్టీ కోసం ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి మస్కులర్ ట్యాంక్, ట్రిపుల్ టోన్ గ్రాఫిక్స్తో పాటు చాలా అట్రాక్టివ్గా కనపడుతుంది. మంచి స్పోర్ట్స్ లుక్స్ తోటి ఈ ఫ్యూయల్ ట్యాంక్ కనిపిస్తుంది మనకి. దాంతోపాటు సిగ్నేచర్ టైల్ ల్యాంప్, అలాగే మనకి హెడ్ లైట్లో హాలిజన్ బల్బ్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు డిజిటల్ అనలాగ్ మీటర్, ఇందులో మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుస్తుంది. అలాగే సేఫ్టీ కోసం మఫ్లర్ మీద కవర్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఫ్యూయల్ ఎకానమీ స్విచ్ I3S స్విచ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ I3S స్విచ్ ఆన్ చేస్తే మనకి ట్రాఫిక్లో ఆటోమేటిక్గా ఆఫ్ అయ్యి మళ్ళీ క్లచ్ ఓవర్ పట్టుకుంటే మనకు ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా మనకి ఫ్యూయల్ సేవ్ చేయడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ డిజిటల్ అనలాగ్ మీటర్లో సైడ్ స్టాండ్ అలారం, ట్రిప్ ఇన్ఫర్మేషన్, మైలేజ్ ఇన్ఫర్మేషన్, హెడ్లైట్ ఇన్ఫర్మేషన్, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా షో అవుతుంది. ఇప్పుడు హోండా షైన్ ఫీచర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇంజన్ కిల్ స్విచ్, అలాగే సేఫ్టీ కోసం కాంబీ బ్రేకింగ్ సిస్టమ్, పాసింగ్ స్విచ్, ఇందులో మనకి సైలెంట్ స్టార్టర్ ACC మోటార్ లభిస్తుంది. సో ఇంజన్ మనకి చాలా క్విక్గా సైలెంట్గా స్టార్ట్ అవుతుంది. ఈ టెక్నాలజీని హోండా బైక్స్ అండ్ స్కూటర్స్లో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే వైజర్ మీద మనకి క్రోమ్ కలర్ షైనింగ్ లుక్ కనిపిస్తుంది. అలాగే దీని హెడ్ ల్యాంప్ హాలిజన్ బల్బ్ ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి నాన్ డిజిటల్ అనలాగ్ మీటర్ ఇవ్వడం జరిగింది. డిస్అడ్వాంటేజ్ ఏంటంటే 125cc అయినా కూడా దీంట్లో డిజిటల్ మీటర్ ఇవ్వలేదు, నాన్ డిజిటల్ మీటర్ ఇవ్వడం జరిగింది. అలాగే లాంగ్ లెంత్ సీట్తో పాటు దీంట్లో మనకి మంచి వీల్ బేస్తో పాటు మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ 2 వెహికల్ మైలేజ్ విషయానికి వస్తే, హీరో ప్యాషన్ ప్రో, హోండా షైన్ మైలేజ్ విషయానికి వస్తే, మైలేజ్ విషయంలో నేను క్లారిటీ ఇస్తాను. మైలేజ్ అనేది ఎప్పుడు మనకి కాన్స్టెంట్గా ఉండదు, అది మైలేజ్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది, మీరు గమనించాలి. హీరో ప్యాషన్ ప్రో BS6 మైలేజ్ విషయానికి వస్తే దీని మైలేజ్ మనకి 60 నుంచి 70 కిలోమీటర్స్ అప్రాక్స్ KMPL ఇస్తుంది. 60 నుంచి 70 కిలోమీటర్ వరకు మైలేజ్ని ఇస్తుంది. అలాగే హోండా షైన్ 125 BS6 మైలేజ్ విషయానికి వస్తే ఇది మనకి అప్రాక్సిమేట్లీ 60 కిలోమీటర్ని ఇస్తుంది, అప్రాక్సిమేట్లీ 60 KMPLని ఇస్తుంది. ముందున్న BS4 ప్యాషన్ ప్రో హోండా షైన్ కంటే ఈ BS6లో మైలేజ్ ఇంక్రీజ్ అయ్యింది. అలాగే మీకు ఎక్కువ మైలేజ్ బైక్ కావాలి అనుకుంటే మీరు హోండా షైన్ కంటే మనకి హీరో ప్యాషన్ ప్రో BS6 ఎక్కువ మైలేజ్ని ఇస్తుంది. ఇంకా ముందుకెళ్తే ఈ 2 వెహికల్స్ డైమెన్షన్స్ గురించి చూద్దాం. అలాగే ఇప్పుడు మన ప్యాషన్ ప్రో BS6 డైమెన్షన్స్ గురించి చూద్దాం. టోటల్ లెంత్ 2036 mm, దీని విడ్త్ 715 mm డ్రమ్ వేరియంట్లో, 739 mm డిస్క్ వేరియంట్లో వస్తుంది. హైట్ 1113 mm, వీల్ బేస్ 1270 mm, గ్రౌండ్ క్లియరెన్స్ 180 mm, సాడిల్ హైట్ 799 mm. దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్స్ పడుతుంది. దీని కబ్ వెయిట్ వచ్చి 117 kg డ్రమ్ వేరియంట్లో, అదే డిస్క్ వేరియంట్లో 118 kg.
ముందుకెళ్తే హోండా షైన్ 125 BS6 డైమెన్షన్స్ గురించి చూస్తే టోటల్ లెంత్ 2046 mm, విడ్త్ 737 mm, హైట్ 1116 mm, వీల్ బేస్ 1285 mm, గ్రౌండ్ క్లియరెన్స్ 162 mm, సీట్ హైట్ 791 mm. దీని పెట్రోల్ ట్యాంక్ వచ్చి ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 10.5 లీటర్స్ పడుతుంది. అలాగే దీని కబ్ వెయిట్ వచ్చి 114 kg డ్రమ్ వేరియంట్ లో, 115 kg డిస్క్ వేరియంట్ లో వస్తుంది. ఈ రెండు వెహికల్స్ లో గ్రౌండ్ క్లియరెన్స్ మనం పరీక్షించినట్లయితే ప్యాషన్ ప్రో గ్రౌండ్ క్లియరెన్స్ 180 mm ఉంటుంది, హోండా షైన్ గ్రౌండ్ క్లియరెన్స్ 160 mm ఉంటుంది. అందువల్ల ప్యాషన్ ప్రో గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఏదైనా కచరా రోడ్ లో కానీ గుంతల రోడ్ లో కానీ మనం ఈజీగా డ్రైవింగ్ చేసే అవకాశం ఉంటుంది. కబ్ వెయిట్ మనం గమనించినట్లయితే హీరో ప్యాషన్ ప్రో BS6 కబ్ వెయిట్ 117 kg, హోండా షైన్ 125 BS6 కబ్ వెయిట్ 114 kg. మనకి హెవీ బైక్ కావాలంటే ప్యాషన్ ప్రో చూజ్ చేసుకోవాలి. కొంచెం మనకి వెయిట్ తక్కువ బైక్ కావాలంటే హోండా షైన్ చూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు బైక్లు ప్రైస్ గురించి మాట్లాడితే ప్రైస్ విషయంలో ఇప్పుడు కూడా క్లారిటీ ఇస్తాను ఫ్రెండ్స్. ప్రైస్ అనేది కాన్స్టెంట్గా ఉండదు, ఏరియాని బట్టి లొకేషన్ బట్టి మారుతూ ఉంటుంది. గమనించాలి, ఒక్కో స్టేట్లో ఒక్కోలా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు బైక్స్ ఎక్స్ షోరూమ్ ప్రైస్, ఆన్ రోడ్ ప్రైస్ గురించి చూద్దాం. ఇప్పుడు నేను చెప్పే ఎక్స్ షోరూమ్ ప్రైస్, ఆన్ రోడ్ ప్రైస్ వివరాలు, ఢిల్లీ ఆన్ రోడ్ ప్రైస్, ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వివరాలు చూద్దాం. హీరో ప్యాషన్ ప్రో BS6 ప్రైస్. హీరో ప్యాషన్ ప్రో BS6 ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఇన్ ఢిల్లీ. డ్రమ్ బ్రేక్ వేరియంట్ 65,740 రూపీస్, 65,740. డిస్క్ బ్రేక్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఇన్ ఢిల్లీ 67,940, 67,940. ఆన్ రోడ్ ప్రైస్ ఇన్ ఢిల్లీ హీరో ప్యాషన్ ప్రో BS6 డ్రమ్ వేరియంట్లో 78,400, 78,400. డిస్క్ బ్రేక్ వేరియంట్ ఆన్ రోడ్ ప్రైస్ 80,800, 80,800. హోండా షైన్ 125 BS6 ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఇన్ ఢిల్లీ డ్రమ్ బ్రేక్ వేరియంట్లో 67,857 రూపీస్, 67,850. అదేవిధంగా డ్రమ్ బ్రేక్ వేరియంట్లో 72,557 రూపీస్, 72,557. అలాగే ఢిల్లీ ఆన్ రోడ్ ప్రైస్ చూస్తే డ్రమ్ వేరియంట్లో 78,600, అలాగే డిస్క్ బ్రేక్ వేరియంట్లో 83,800 పడుతుంది. అలాగే ఈ రెండు బైక్ ప్రైస్ విషయం చూస్తే డ్రమ్ బ్రేక్లో రెండు వెహికల్స్కి ప్రైస్ అయితే డిఫరెన్స్ అయితే కనిపించదు. డిస్క్ బ్రేక్ వేరియంట్లో మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది. హోండా షైన్ డిస్క్ బ్రేక్ వేరియంట్లో ఎక్కువ ప్రైస్ కనిపిస్తుంది, ప్యాషన్ ప్రో మనకి తక్కువ ప్రైస్ కనిపిస్తుంది. ఈ రెండు వెహికల్స్లో ప్రైస్ విషయం కంపేర్ చేసుకుంటే రేట్ కంపారిజన్ చూస్తే ప్యాషన్ ప్రో మనకి రేటు తక్కువ పడుతుంది, హోండా షైన్ మనకి రేట్ ఎక్కువ పడుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పిన ఈ ప్రైసెస్ అన్ని కూడా మనకి ఢిల్లీ ఆన్ రోడ్ ప్రైస్, ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఇంకా ఈ ప్రైస్ విషయంలో మనకి క్లారిటీ కావాలంటే మనం నియరెస్ట్ షోరూమ్ ని సంప్రదించినట్లయితే క్లారిటీ ఇస్తారు. ఆన్ రోడ్ ప్రైస్, ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది స్టేట్ ని బట్టి, లొకేషన్ బట్టి కూడా చేంజ్ అవుతుంది. అలాగే మీకు రేటు తక్కువ బైక్ కావాలంటే ప్యాషన్ ప్రో తీసుకోండి, రేట్ ఎక్కువ బైక్ కావాలంటే షైన్ తీసుకోండి. అలాగే మీకు పెర్ఫార్మెన్స్ ఎక్కువ కావాలంటే హోండా షైన్ తీసుకోండి, మైలేజ్ పరంగా కావాలంటే ప్యాషన్ ప్రో తీసుకోండి. అదే విధంగా ఈ రెండు బైక్లు కూడా మనకి డైలీ యూసేజ్ కి చాలా బాగుంటాయి. ఈ రెండు బైక్స్ కూడా రీసేల్ వాల్యూ కూడా మార్కెట్ లో ఎక్కువ ఉంది. అలాగే మీకు కంఫర్టబుల్ బైక్ కావాలంటే హోండా షైన్ తీసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు మీరు చూసిన ఈ హోండా షైన్ తర్వాత హీరో ప్యాషన్ ప్రో ఈ రెండు వెహికల్స్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలపండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఈ వీడియో మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు తప్పనిసరిగా కింద కామెంట్ పెట్టినట్లయితే నేను తప్పనిసరిగా మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో మీ ఫీడ్బ్యాక్ అనేది తప్పకుండా తెలియజేయండి. తెలియజేసినట్లయితే నాకు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చిన వారు అవుతారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తెలియజేయండి. ఇంకో వీడియోలో ఇంకో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.